హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే హౌ టు పాస్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ. ఓకే, ఇప్పుడు ఏఐఎంఎల్ వాళ్ళకు ఉంది, కొంతమంది రెగ్యులర్ జనరల్ సిఎస్సి వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా సప్లీ ఉందండి. ప్రతి ఒక్కరు వినండి, చాలా క్లియర్గా వినండి. మన ఛానల్ చూసి, మన ఛానల్ వీడియోలు చూసి ఫుల్కి ఫుల్ మార్క్స్ 60 తెచ్చుకున్న వాళ్ళు, 60 ఎబో తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన ఛానల్ వీడియోస్ ఫాలో అవ్వండి, నేను చెప్పినది బాగా వినండి, మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈ వీడియోలో అసలు ఏమి ఇస్తారు, ఏం చదవాలి, నేను లాస్ట్ మినిట్లో ఉన్న అన్న వాళ్ళకు కూడా చెప్తాను బేటా. ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్ డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవునా, కొంతమంది అడుగుతారు మేడం మాకు షార్ట్ బిట్స్ వీలైతే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు రీసెంట్గా జరిగినటువంటి సప్లీ పేపర్స్ మీన్స్ 4-5 months బ్యాక్ జరిగిన సప్లీ పేపర్ కూడా నేను మీకు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కాకపోతే వీడియో అప్లోడ్ అయినాక ఒక హాఫ్ డేకైనా కావచ్చు, చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ ఏంటి అని అంటే చాలామంది అడుగుతారు మీరు షార్ట్ బిట్స్ ఏంటి అని అంటే నేను చెప్తాను, అవి కూడా వీడియో చెప్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ రావాలి అని అంటే మనకు ఒక లాంగ్వేజ్ ఇస్తారు. ఆ లాంగ్వేజ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఇస్తారంటే స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఉంటే ఎలా చేయాలి, స్ట్రింగ్ ఎండ్స్ విత్ ఉంటే ఎలా చేయాలి, స్ట్రింగ్ సబ్సెట్ ఆర్ కంటైన్ ఉంటే ఎలా చేయాలి అనేది డిఫరెంట్ కేటగిరైజ్డ్గా విడదీసి నేను డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చెప్పాను. అది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి లాంగ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంది. ఇక్కడ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ వస్తేనే ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి షార్ట్ ఏ విధంగా అడుగుతారు అని అంటే కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ అంటారు. లేదంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేసి మనకి ఒక స్టేట్ డయాగ్రామ్ ఇచ్చేసి మనకి లాంగ్వేజ్ ఇచ్చేసి డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అడగొచ్చు, లేదా స్ట్రింగ్ ఇచ్చేసి డిఎఫ్ఏ రాయమనొచ్చు. లాంగ్వేజ్ ఇచ్చేసి స్ట్రింగ్ అంటే మీ అజంప్షన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో స్ట్రింగ్ లాంగ్వేజ్ కాకుండా డయాగ్రామ్, సపోజ్ నాకు Q0 స్టేట్ ఉంది నాన్న, Q1 ఉంది, Q2 ఉంది. ఓకే, ఇది ఇక్కడికి 1, ఓకే దిస్ ఈజ్ 0 ఆర్ 0-1 సంథింగ్ ఈ విధంగా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఏ విధంగా మనం డిఎఫ్ఏ అని చెక్ చేస్తామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ డిఎఫ్ఏ మనకేముండాలి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ట్రాన్సిషన్ టేబుల్ ఏముండాలి అని అంటే మనము ఈ ప్రతి ఇన్పుట్కి మనకి ట్రాన్సిషన్ ఉండాలి. ఆ విధంగా చెక్ చేసుకోండి ఇది డిఎఫ్ఏ అవుతుందా కాదా, మరి ట్రాన్సిషన్ ఉందా లేదా, వాటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది, ఇది చూస్తే మీకు క్లియర్. ఈ విధంగా ఇచ్చేసి షార్ట్ బిట్లో ఇజ్ ఇట్ డిఎఫ్ఏ ఆర్ ఎన్ఎఫ్ఏ అని అడుగుతారు. డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏకి డిఫరెన్స్ కూడా చెప్పాను, అక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా అడగచ్చు, లాంగ్వేజ్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఎలా అడిగినా మీరు కన్స్ట్రక్షన్ నేర్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ బిట్ రాసినప్పుడు నేను స్టార్టింగ్ వీడియోలో కొన్నింటికి స్టేట్ డయాగ్రామ్ అండ్ ట్రాన్సిషన్ టేబుల్ వేసానో వేయలేదో, మీరు మాత్రం కంపల్సరీ స్టేట్ డయాగ్రామ్ వేయండి, ట్రాన్సిషన్ టేబుల్ రాయండి, ప్రాసెస్ రాయండి, ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్. తర్వాత ఏంటంటే ఒక 2 క్వశ్చన్స్ అయితే షూర్ షార్ట్, ఆ 2 వదిలేయొద్దండి. ఆ 2 క్వశ్చన్ లేకుండా మీకు అసలు ఈ క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. ఒకటి ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. అసలు నాకు ఏది రాదు అన్న వాళ్ళు కూడా ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ చూసుకోండి. ఫస్ట్ డిఎఫ్ఏ అంటే మీకు తెలియాలి, తర్వాత ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ చూసుకోండి బేటా. ప్రతి క్వశ్చన్ పేపర్ మీరు చెక్ చేస్తే ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ రిపీట్ అవుతాయి షూర్ షార్ట్. తర్వాత ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ఉంటే ఏంటి, విత్ ఎప్సిలాన్ నుండి వితౌట్ ఎప్సిలాన్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని చెప్పాను. ఓకే, ఇవి 2 పక్కా నేర్చుకోండి. అసలు ఏమీ రాదు అన్న వాళ్ళు లాస్ట్ మినిట్లో అట్లీస్ట్ ఈ 2 చూసుకుంటే అదృష్టం బాగుంటే 2కి 2 రావచ్చు, లేకుంటే ఒకటైతే షూర్ షార్ట్ వస్తుంది. 7 మార్క్స్ పక్కా. మేడం నేను ఇవే చదువుకొని పోతానంటే మరి ఏంటంటే ఏమీ రాదు, నేను అసలు ఒక 1 day ముందే చూస్తున్నాను, నాకు 0 knowledge అన్న వాళ్ళు ఇది ఒక్కటి చదువుకొని వెళ్ళండి. బట్ మనకు కొంచెం మార్క్స్ స్కోర్ చేయాలి, పేపర్ క్రిటికల్గా వచ్చిన నేను పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్ వినండి. డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చూడండి, తర్వాత ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్, వితౌట్ ఎప్సిలాన్ చూసుకోండి. అండ్ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ కూడా దీనికి ఈజీ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఏబీ బిట్ అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 2 లాంగ్లో 2 or 3 కదా, యూనిట్ 1 నుంచి ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఏబి.
ఒకవేళ ఏలో కనుక ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ అడిగారు, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అడిగారు అనుకో, అండ్ బీలో కంపల్సరీ మోర్ టు మీలే ఆర్ మోర్ మిషన్ కన్స్ట్రక్షన్ ఆర్ మీలే టు మోర్ ఉంది, మనకి మీలే టు మోర్ ఉంది అండ్ మోర్ టు మీలే ఉంది. ఇవి రెండు నేర్చుకోండి. బీ బిట్లో ఇది అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదంటే ఎప్సిలాన్ క్లోజర్ గురించి కూడా అడుగుతారు. లేదు అని అంటే వీటికి ఇవి రెండే అటాచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆర్ ఇంకొక కేసులో డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఇంకొక దాంట్లో మోర్ టు మీలో అడగొచ్చు, లేదా ఇక్కడ నుంచి అయినా అడగొచ్చు. అంటే ఏబి ఇచ్చినప్పుడు కొంచెం పాస్ పర్సంటేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు అన్నీ చదువుకోండి నాన్న. అన్నీ అంటే నేను చెప్పిన ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ ఉండండి. లేదు మేడం నేను ర్యాండమ్గా ఏముందండి జస్ట్ ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తే ఇదన్నీ అయిపోతాయి. డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఎలా, ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్, మీలే టు మోర్ చేస్తాం, మోర్ టు మీలే. మరి మీలే మోర్ మిషన్ ఎలా అడుగుతారంటే షార్ట్లో డిఫరెన్సెస్ ఆఫ్ మోర్ అండ్ మీలే మిషన్. మనకి తెలుసు డిఫరెన్సెస్ ఆఫ్ మోర్ అండ్ మీలే మిషన్లో ఏముంటుంది, మనకి ఇన్పుట్ అంటే ఏ మిషన్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకా ఏ మిషన్ కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుందని నేను డిఫరెన్సెస్లో చెప్పాను. ఆ డిఫరెన్సెస్ చూసుకోండి. ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుందా, కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుందా, ఇవి ఇక్కడ ఎలా ఉంటుంది ట్రాన్సిషన్, ఇక్కడ ఎలా ఉంటుంది డయాగ్రామ్, అక్కడ ఎలా ఉంటుంది, ఆర్ ఏదైనా ఇచ్చేసి ఈజ్ ఇట్ మీలే మోరే అని కూడా అడగొచ్చు. కాబట్టి కంపల్సరీ చూసుకొని వెళ్ళండి బెట. ఎప్సిలాన్ క్లోజర్ కూడా చూసుకోండి. ఈ విధంగా యూనిట్ 1 ప్రిపేర్ అయితే మీరు పక్కా చేస్తారు. వీలైతే ఎగ్జామ్ ఏ రోజు ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ షార్ట్ అనేవి నేను ఆల్రెడీ ఇచ్చాను అండ్ వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వీలైతే వెరీ షార్ట్స్ ఇంకా కొన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, తర్వాత వచ్చేసి మన సెకండ్ వన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూనిట్ నెంబర్ 2లో చాలామంది భయపడిపోతారు, కానీ నేను ఒక క్లియర్ కట్గా చెప్తాను. మీరు సిలబస్ కాపీ కంటే క్లియర్గా మన ప్లేలిస్ట్ ఉంది. మన ప్లేలిస్ట్తో పాటు ఈ వీడియో పెట్టుకొని ఒక్కసారి మీరు పెన్ను పేపర్ పట్టుకొని మన ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. వెరీ ఈజీ, చూడడానికి భయపడతారు అంతే. ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చేసి మనకి ఫైండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఎగ్జాంపుల్స్ అడుగుతారు, లేదంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీరు నేర్చుకోండి విత్ ఎగ్జాంపుల్. తర్వాత ఆడెన్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను, అది చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఈ యూనిట్లో డామ్ షూర్ వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇవి నేర్చుకోండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చూడండి, ఐదర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఈ రెండు ఉండొచ్చు, లేదా రెండిట్లో ఒకటి షూర్ షార్ట్ ఉంటుంది, రెండిట్లో ఒకటి లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. ఏంటిది అది? కన్వర్షన్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇంకొకటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా. అంటే ఎఫ్ఏ ఇచ్చినప్పుడు ఆర్ఏ కనుక్కోవడం ఎలా, ఆర్ఏ ఇచ్చినప్పుడు ఎఫ్ఏ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఫైనైట్ ఆటోమేటా కనుక్కోవడం ఎలా. ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా ఇచ్చినప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ చెప్పాను. ఏంటవి? ఒకటి ఆర్డన్స్ థీరం, దెన్ అనదర్ వన్ ఈజ్ స్టేట్ ఎలిమినేషన్ మెథడ్. వన్ ఈజ్ ఆర్డన్స్, దెన్ అనదర్ వన్ ఈజ్ స్టేట్ ఎలిమినేషన్ మెథడ్. ఆర్డన్స్ థీరం ఏంటి, ఎలా అప్లై చేయాలి, మరి స్టేట్ ఎలిమినేషన్. కొంతమంది నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేశారు, మేడం కన్వర్షన్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు, ఇదేది మెన్షన్ చేయట్లేదు అని అంటే మీరు ఈ రెండింటిని క్లియర్గా నేర్చుకోండి. ఏది వీలైతే అది అప్లై చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, తర్వాత మ్యాక్సిమం మెన్షన్ చేస్తారు, లేదు అంటే మన ఇష్టం వచ్చింది ఫాలో అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లం, ఏది అప్లికేబుల్ ఉంటే అది. తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా. మరి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటాలో 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి సబ్సెట్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ మెథడ్. చాలా క్లియర్గా చెప్పాను. సబ్సెట్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలి, డైరెక్ట్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలని చెప్పాను. మన ప్రాబ్లమ్ని బట్టి మీరు ఆ మెథడ్ అప్లై చేయండి. అంటే మీరు 4, 5 అసలు వదిలేసే ప్రసక్తే లేదు నాన్న. ఓకే, తర్వాత వచ్చేసి కొంతమందికి ఆర్డన్స్ థీరం సిలబస్లో ఉంటే నేర్చుకోండి, బట్ బెటర్ టు ప్రిపేర్, ఎందుకంటే ఇక్కడ ఆర్డన్స్ మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి. తర్వాత ఏంటి అని అంటే ఏవి బిట్ ఇస్తే, ఒకవేళ లాంగ్ ఇస్తే ఇది ఒకటే క్వశ్చన్, ఇది ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. కానీ షార్ట్లో కొంచెం చిన్నగా ఇచ్చారనుకోండి, మన క్వశ్చన్ నెంబర్ ఏంటిది 4, 5.
ఓకే 4లో ఏబి ఆర్ అనే ఆప్షన్ ఇచ్చి 5లో ఏబి మనం ఏబి ఉంటుందనే చదువుకుందాం లేకపోతే మన అదృష్టం అప్పుడు ఏంటి అని అంటే ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది షార్ట్ అండ్ పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది అది వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి లేదు అని అంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిందండి ఒకవేళ ఇది అడిగారు అనుకోండి దీనికి ఈక్వివలెన్స్ ఆఫ్ మినిమైజేషన్ ఆఫ్ ఆటోమేటా డెసిషన్ ప్రాపర్టీస్ కూడా నేర్చుకోండి ఇది చెప్పాను లేదో చెక్ చేస్తాను దీనికి ఏం చేస్తారు ఇట్లా క్లోజర్ ప్రాపర్టీ అడుగుతే ఇక్కడ నుంచి యాడన్స్ కానీ ఇది కానీ తీసుకొచ్చి యాడ్ చేస్తారు లేదా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు అంటే మీరు కంపల్సరీ చదువుకోవాల్సిన ఏంటంటే నాకేమీ రాదు అన్న వాళ్ళు మాత్రము ఈ 3, 4 ప్రిపేర్ అవ్వండి 3, 4, 5 కూడా నాన్న 6 కూడా ఓకే అన్నీ వచ్చు అన్న వాళ్ళు ఇవన్నీ చూసుకోండి బట్ ఏంటంటే మినిమం నేను కొన్నే చెప్పాను ఇవి కూడా మీరు చూసుకోకపోతే మనం ఎగ్జామ్లో బాగా రాయలేము కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి నో డౌట్ ఎట్ ఆల్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు లాస్ట్ టైం అయితే ఆల్ డెఫినేషన్స్ వచ్చాయి షార్ట్లో వాళ్ళ అదృష్టం బాగుంది మీ సీనియర్స్ వాళ్ళది ఐ మీన్ జనరల్ సిఎస్సి వాళ్ళది జనవరిలో రాసిన వాళ్ళది మీది ఎలా ఉందో చూద్దాము నెక్స్ట్ మనం 3rd యూనిట్ ఏంటో చూద్దాం నాన్న జస్ట్ నోట్ డౌన్ ఓకే చూడండి అమ్మా మనకి ఇది వచ్చేసి యూనిట్ 3 ఏంటంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అండ్ పుష్ డౌన్ ఆటోమేటా ఇందులో కొంతమంది చాలా భయపడిపోతారు బట్ ఇది ఏంటి అంటే ఇది ఫ్లాట్లో ఉంది ఓకే ఇది సేమ్ మనకి కంపైలర్లో కూడా యూజ్ అవుతుంది సబ్జెక్ట్ కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకి కంపైలర్ డిజైనర్లో కూడా యూజ్ చేస్తాము డాలో కాబట్టి మీరు కోర్లో కూడా యూజ్ చేస్తారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ ఏంటి అని అంటే సిఎఫ్జి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ పుష్ డౌన్ ఆటోమేటాలో మీరు ఐదర్ ఈ అప్లికేషన్స్ వరకు ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తారు అండ్ ఈ పుష్ డౌన్ ఆటోమేటా ప్రిపేర్ అయితే ఇంకొక క్వశ్చన్ కొంతమంది అంటారు మేడం పుష్ డౌన్ ఆటోమేటా టఫ్ అంటారు కానీ నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ప్లేలిస్ట్ మాత్రం 3rd and 4th కలిపి చేశాను నేను ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ సార్ట్ అవుట్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి నేను వీలైతే సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫస్ట్ సిఎఫ్జి కన్స్ట్రక్షన్ అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనకు ఒక లాంగ్వేజ్ ఇస్తారు దాని నుంచి మనకు ఒకటి ఇస్తారు స్ట్రింగ్ దాని నుంచి మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది నేను చెప్పాను అది చూడండి తర్వాత కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు పీడిఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇచ్చినప్పుడు నేను ఎన్పీడిఏ డిపిడిఏ అవి చెప్పాను అదే W⁴ అది స్ట్రింగ్ ఉందండి అది రిపీటెడ్ క్వశ్చన్ నేను చెప్పింది చూసుకోండి సరిపోతుంది అండ్ తర్వాత ఏంటంటే ఒక లాంగ్వేజ్ కానీ ఒక స్ట్రింగ్ కానీ ఇచ్చేసి మనకి కన్స్ట్రక్ట్ పార్స్ ట్రీ అని అడుగుతారు అది రావాలి అని అంటే దానికి మనకు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ రైట్ మోస్ట్ డెరివేషన్ రావాలి లాంగ్వేజ్ ఆర్ స్ట్రింగ్ ఇచ్చేసి కన్స్ట్రక్ట్ రైట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేసి పార్స్ ట్రీ రాయమంటారు అంటే మనం రైట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేసి దానికి పార్స్ ట్రీ రాస్తాం ఆర్ మెన్షన్ చేస్తారు యూజ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ పార్స్ ట్రీ కంపల్సరీ ఇక్కడి వరకైతే షార్ట్ అప్లికేషన్స్ వరకైతే షార్ట్ మీకు 7 మార్క్స్ వస్తాయి డోంట్ వరీ అప్లికేషన్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏం లేదండి అంబిక్విటీ అంటే అంబిక్యువస్ గ్రామర్ అవుతుందా లేదా చెక్ చేస్తాము ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నేను వీలైతే నెక్స్ట్ సెమ్ వరకు నేను ఇంకా వీడియోలు పోస్ట్ చేస్తాను దీని మీద బట్ ఇది డ్యామ్ షూర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి ఇది చూసుకోండి నాన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు లేదంటే ఇక్కడి వరకు చూసుకోండి ఓకే తర్వాత ఏంటంటే పుష్ డౌన్ ఆటోమేటాని ఎలా అడుగుతారంటే షార్ట్లో వచ్చేసి ఇక్కడి వరకు కూడా మీకు షార్ట్లో వాట్ ఈస్ లెఫ్ట్ మోస్ట్ ట్రీ వాట్ ఈస్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ వాట్ ఈస్ రైట్ మోస్ట్ డెరివేషన్ చిన్న స్ట్రింగ్ ఇస్తారు కన్స్ట్రక్ట్ లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్ పార్స్ ట్రీ అది షార్ట్లో రావచ్చు లేదా సిఎఫ్జి టు పీడిఏ అవుతుందా లేదా చెక్ చేయమంటారు ఇంకొకటి ఏంటంటే పుష్ డౌన్ ఆటోమేటా నుంచి షార్ట్ ఏమొస్తుందంటే పీడిఏ డెఫినేషన్ ఏంటిది వాట్ ఈస్ పుష్ డౌన్ ఆటోమేటా అడిగారండి లాస్ట్ సెమ్లో అండ్ నార్మల్ డెఫినేషన్ ఏంటిది దానికి ఫార్మల్ డెఫినేషన్ ఏంటి ఏమేమి ఇచ్చాము మనం ఏమి టపుల్స్ ఇచ్చాము అది రాయాలి ఫార్మల్ డెఫినేషన్ అండ్ ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ దీన్ని మనం ఐడి అంటాం ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ఇన్ పీడిఏ ఇది నేర్చుకోండి సరిపోతుంది ఇది మీకు ఐడి రాయడం ఇవంతా తెలిస్తే మనకు సిఎఫ్జి టు పీడిఏ ఈజ్ వెరీ ఈజీ తర్వాత వచ్చేసి
సిఎఫ్జి టు పీడిఏ, పీడిఏ టు సిఎఫ్జి ఉంటుంది. సిఎఫ్జి టు పీడిఏలో మనం ఏం చేస్తామంటే 2 మెథడ్స్, ఒక్కోసారి గ్రామర్ ఇచ్చి పీడిఏ రాయమంటారు, లేదంటే లాంగ్వేజ్ ఇచ్చి పీడిఏ రాయమంటారు. దీనికి ఇండివిజువల్గా నేను వీడియోస్ చేశాను, అవి చెక్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత పీడిఏ టు సిఎఫ్జి ఎలా చేయాలని కూడా అడుగుతారు. ఓకే, అంటే మీకు ఈ 7, 8, 6లో నుంచి షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ అప్ టు 5 వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ విధంగా మీరు చేసుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ మేడం, నెక్స్ట్ యూనిట్ ఏంటో చూద్దాం బేటా. జస్ట్ నోట్ డౌన్. బట్ ఏ ఒక్కరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1 డే బ్యాటింగ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి అమ్మా, మన 4th యూనిట్ వచ్చేసి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్లో, ఇందాక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో చూసాం కదా. ఇక్కడ ఏంటంటే 4th ఫ్లాట్ యూనిట్లో చాలామంది భయపడిపోతారు, చదవాలా వద్దా అంటారు. బట్ కొన్నైనా చదువుకొని వెళ్ళండి. సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని, ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఏ విధంగా సింప్లిఫై చేస్తారంటే 3 ways. ఒకటి రిమూవింగ్ యూజ్లెస్ ప్రొడక్షన్స్, రిమూవింగ్ నల్ ప్రొడక్షన్స్, వీటిని ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ అంటాం, అండ్ రిమూవింగ్ యూనిట్ ప్రొడక్షన్స్ యూజ్ చేసి ఏ విధంగా అనేది చెప్పాను చూడండి. తర్వాత ఏంటంటే ఏది చదవకపోయినా ఇవి 2 కంపల్సరీ చదువుకొని వెళ్ళండి. ఒకటి చామ్స్కీ నార్మల్ ఫామ్, ఇంకొకటి గ్రిబాక్ నార్మల్ ఫామ్. మరి చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంటిది అని అంటే ఇండైరెక్ట్గా కన్వర్షన్ ఆఫ్ సిఎఫ్జి టు సిఎన్ఎఫ్, అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని కాంటెక్స్ట్ నార్మల్ ఫామ్ ఇందులోకి సిఎన్ఎఫ్లోకి మనం కన్వర్ట్ చేస్తాము. ఓకే, అండ్ తర్వాత గ్రిబాక్ నార్మల్ ఫామ్, గ్రిబాక్ అంటే కన్వర్షన్ ఆఫ్ సిఎఫ్జి టు గ్రిబాక్ నార్మల్ ఫామ్. ఓకే, సారీ, ఇక్కడ ఏం చేస్తామంటే చామ్స్కీలో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని చామ్స్కీ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాము. గ్రిబాక్లో ఏం చేస్తామంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని గ్రిబాక్ నార్మల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాము. ఓకే, ఇవి రెండిట్లో షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, వీలైతే 2 కూడా రావచ్చు, కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. తర్వాత పంపింగ్ లెమ్మా ఫర్ సిఎఫ్ఎల్, ఇది చూసుకోండి, చెప్పాను దాని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడి వరకు మీకు 2 క్వశ్చన్స్ కవర్ అయితే ఇక్కడి వరకు ఇంకొక 2 కవర్ అవుతాయి. క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎఫ్ఎల్ అండ్ డెసిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎఫ్ఎల్. ట్యూరింగ్ మిషన్కి మేడం ట్యూరింగ్ మిషన్ అంటే 5th అంటారు, కొంచెం ఇక్కడ యాడ్ చేశారండి. ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి, దానికి నార్మల్ డెఫినేషన్ ఏంటి, ఫార్మల్ డెఫినేషన్ ఏంటి, ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్ ఏంటిది, లాంగ్వేజ్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ ఏంటో మనకి ఇక్కడ అడుగుతారు. ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుందండి, మీరు పక్కా పాస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకోటి ఏంటంటే మాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది అన్న వాళ్ళు అట్లీస్ట్ సిఎఫ్జి టు సిఎన్ఎఫ్, సిఎఫ్జి టు జిఎన్ఎఫ్, ఈ రెండిట్లో ఒకటి షూర్ వస్తుంది, అదన్నా ప్రిపేర్ అవ్వండి. మనకి షార్ట్ క్వశ్చన్స్ కూడా కావాలి కాబట్టి యూజ్లెస్ సింబల్స్, నల్ ప్రొడక్షన్స్, యూనిట్ ప్రొడక్షన్స్ ఏ విధంగా రిమూవ్ చేస్తాం అది కూడా చూసుకోండి. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ 5th యూనిట్. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ ఏం లేదు, మన 5th యూనిట్ వచ్చేసి ఏంటిదంటే ట్యూరింగ్ మిషన్. ఈ ట్యూరింగ్ మిషన్ మనం ఆల్రెడీ 4thలో చూస్తాము. వాట్ ఈజ్ ద ట్యూరింగ్ మిషన్, వాట్ ఈజ్ ద ఫార్మల్ డెఫినేషన్, వాట్ ఈజ్ ద ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్ అనేటో చూస్తాము. వాటిని బేస్ చేసుకొని ట్యూరింగ్ మిషన్ డెఫినేషన్స్ అడగొచ్చు అండ్ డిజైన్ ట్యూరింగ్ మిషన్. ఓకే, ట్యూరింగ్ మిషన్ని డిజైన్ చేయమంటారు, అప్పుడు మనకి ఇన్స్టంటేనియస్ డిస్క్రిప్షన్, వాటి కన్స్ట్రక్షన్ రాయడం రావాలి. తర్వాత ట్యూరింగ్ మిషన్ ఫర్ కంకాటినేషన్ అనే ప్రాబ్లం రిపీట్ అవుతుంది, ఇది ఒకసారి చూసుకోండి, చెప్పాను. ట్యూరింగ్ మిషన్లో మనకి ఎంసీపీ అండ్ పీసీపీ, ఎంపీసీపీ, పీసీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 లేదా రెండిట్లో ఒకటి షార్ట్ వస్తుంది. అసలు మీకు ఎక్కడ లేదండి, అంత క్లియర్గా చెప్పాను, మన ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ట్యూరింగ్ మిషన్లో టైప్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్స్ ఉన్నాయి, అందులో రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ట్యూరింగ్ మిషన్ క్వశ్చన్ వస్తుంది, అది కూడా చెప్పాను, అది కూడా చూసుకోండి, పక్కా మీరు పాస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడి వరకు బాగా ప్రిపేర్ అవ్వండి, ఇది చిన్నగా ఉందని ఇదే ఫస్ట్ కాదండి, ప్రతి ఒక్క యూనిట్ ప్రిపేర్ అవ్వండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ నెంబర్ మీరు వచ్చినవి రాయండి, రానివి కూడా వేయండి, ఎందుకంటే ఏదైనా క్వశ్చన్కి మిస్టేక్స్ ఉంటే దానికి మనకి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. బట్ షార్ట్ బిట్స్ అనేది ఒకటే పేజీలో రాయడానికి ట్రై చేయండి. లాస్ట్లో మనకి ఎక్కడైనా మార్క్స్ తక్కువ పడితే అట్లీస్ట్ ఒక దగ్గర ఉంటే హాఫ్ మార్క్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ప్రతి బిట్ని అటెంప్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ బేటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.